అమెరికా ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నా. ఇది లిటిల్ బిట్ ఆఫ్ క్లిప్స్ అన్నమాట. మేము గ్రాసరీ షాపింగ్లో ఉన్నది కాస్కో, ఇదేమో చైనీస్ మార్కెట్. చూసారా ఫిష్లు భలే ఉన్నాయి కదా, అన్నీ తినేయాలనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఏమొచ్చి ఇది రొయ్య పొట్టు అంటారు, మా సైడ్ చాలా ఫేమస్ అన్నమాట. అదండి సంగతి. సరే లేట్ చేయకుండా గ్రాసరీ హాల్లోకి వెళ్ళిపోదాం. హలో అండి, వెల్కమ్ టు ఏ ఆంధ్ర టు అమెరికా. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు తెలిసే ఉంటుంది, మన ఛానల్లో పెద్ద హిట్ సిరీస్ అనమాట. మా గ్రాసరీ షాపింగ్ సరదాగా అమెరికాలో గ్రాసరీస్ చూపిద్దామని ఒకసారి చేశాను వీడియో. అది చాలా హిట్ అయింది. దాని తర్వాత 3-4 టైమ్స్ చేశాను. ప్రతి వీడియోకి ఎక్కువ మంచి వ్యూస్ వచ్చాయన్నమాట. సరే మళ్ళీ చేద్దామని చెప్పి తెచ్చాను. ఈసారి చాలా గ్రాసరీస్ ఉన్నాయి. సో నా దగ్గర ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయంటే, నా ముందు ఎన్ని బ్యాగ్స్ ఆఫ్ గ్రాసరీస్, అండ్ ఇది మొత్తం గ్రాసరీస్. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాము. దీనిలో ఇండియన్ గ్రాసరీస్ ఉన్నాయి, జనరల్ గ్రాసరీస్, నార్మల్, ఎవ్రీథింగ్ మిక్స్ అనమాట. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం గ్రాసరీస్. సో వెరీ ఫస్ట్ ఏంటంటే, మా చర్చ్ దగ్గర ఒక చిన్న పిల్లలు అనమాట, అమ్మాయి అబ్బాయి, చారిటీ కోసమని స్వీట్ కార్న్స్ అమ్ముతున్నారు. సరే అని చెప్పి తీసుకున్నా. సో ఇది ఆ బ్యాగ్ అనమాట. మంచి స్వీట్ కార్న్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బ్యాగ్ మొత్తం. నెక్స్ట్ మేము 3 గ్రాసరీ షాప్స్కి వెళ్ళామండి. ఫస్ట్ అయితే మాత్రం ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళా, నెక్స్ట్ కాస్కోకి వెళ్ళా, హోల్సేల్ మార్కెట్ మీ అందరికీ తెలిసిందే. థర్డ్ ఏమో పాన్ ఏషియా అని చైనీస్ మార్కెట్కి వెళ్ళా. చైనీస్ మార్కెట్ ఎందుకంటే అక్కడ మనకి ఫిష్ దొరుకుతుంది అనమాట, వాడు కట్ చేసి ఇస్తాడు. క్రాబ్స్ దొరుకుతాయి, ఇంకా ఆల్ కైండ్స్ ఆఫ్ మీట్స్ దొరుకుతాయి అనమాట. అండ్ వెజిటబుల్స్ కూడా ఫ్రెష్ దొరుకుతాయి. అందుకోసం అని వెళ్ళా. ఫస్ట్ అయితే పచ్చి మామిడికాయ ఒకటి తీసుకున్నా, పచ్చిది. ఫిష్ కుక్ చేద్దాం అనుకుంటున్నా. మ్యాంగో చేపల పులుసు, పచ్చి మామిడికాయ చేపల పులుసు మా సైడ్ సూపర్ డూపర్ డిష్ అండి బాబు. అది కుక్ చేద్దామని తీసుకున్నా. టమాటోస్ తీసుకున్నా ఎందుకంటే కర్రీస్ కోసం. ఇదిగోండి, మన దగ్గర వాళ్ళ దగ్గర ఫిష్ ఉంటుంది అనమాట. డీటెయిల్లో ఇది ఫిష్ మంచిగా. జాక్ ఫ్రూట్ అనమాట, పనసకాయ. మొత్తం కాయ అయితే నేను అనిల్ తినలేము, కట్ చేయడం రాదు అని చెప్పి ఆల్రెడీ కట్ చేసి ఉన్న పీస్ తీసుకున్నా అనమాట. సో చైనీస్ మార్కెట్ది షాపింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇండియన్ గ్రాసరీ చూపిస్తాను. వెరీ ఫస్ట్ అయితే స్నాక్స్ ఎప్పుడు ఉండేదే, అనిల్ ఫేవరెట్ చెగోడీలు. నెక్స్ట్ ఏమో హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్. అంతే. ఓ షిట్, గరం మసాలా తీసుకున్నాము, ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఉంది ఇది, అది మ్యాటర్. సో ఎవరెస్ట్ గరం మసాలా. నేను బేసిక్లీ గరం మసాలా ఇంట్లోనే చేసుకుంటా బిర్యానీ అయితే, బట్ ఎప్పుడన్నా చిన్న వాటికి ఓపిక లేనప్పుడు ఇది యూజ్ చేస్తా అనమాట, చిన్న డిషెస్కి. ఓకే, ఇవి సేమ్ మినపప్పు చెగోడీలు, హైడ్ అండ్ సీక్. నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా హైడ్ అండ్ సీక్లో ఫ్లేవర్, ఇంకో ఫ్లేవర్. పికిల్స్ తీసుకున్నాము, జింజర్ పికిల్ అండ్ టమాటో పికిల్. వెజిటేబుల్స్కి వస్తే ఇవేమో వంకాయలు, మీకు కనిపిస్తున్నాయో లేదో, వంకాయలు, దోసకాయ, సోయా, దొండకాయలు. ఫస్ట్ టైం తీసుకున్నాను, నేను ఎప్పుడు తీసుకోలేదు దొండకాయలు, ఫస్ట్ టైము దొండకాయలు. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్. ఇవి తీసుకున్నా. వీటిని ఏమంటారంటే పర్ల్ ఆనియన్స్ అంట. సో చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, తమిళియన్స్ వాడతారు డిషెస్కి, అవి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. ఇవి చిన్న ఆనియన్స్, సో ఇవి ట్రై చేద్దాం మన నెక్స్ట్ డిషెస్లో. నెక్స్ట్ బీరకాయ తీసుకున్నా, పెద్ద బీరకాయ. మాకు మంచిగా లావుగా ఉండే బీరకాయలు ఉండేవి. ఈసారి ఏంటో అన్నీ సన్నంగానే ఉన్నాయన్నమాట. ఇది చూడండి ఎంత సన్నంగా ఉందో. సర్లే ఇంకేం చేస్తాం, తీసుకున్నా బీరకాయ. మా సైడ్ బీరకాయ ఎండి రొయ్యలు ఎంత ఫేమస్ డిష్ అంటే, బీరకాయ ఎగ్, బీరకాయ ఎండి రొయ్యలు, బీరకాయ తొక్కుతో పచ్చడి, ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట.
మీకు పక్కా రెసిపీస్ అన్నీ పెడతాను. మా సైడ్ చాలా ఫేమస్, మా మమ్మీ ఎక్కువ చేస్తుంది అనమాట బీరకాయ. అది నెక్స్ట్ కాకరకాయలు కాయ బుడ్డ, చిన్న ఆనపకాయ, బెండకాయలు, నేను పచ్చివి వెజిటేబుల్స్ తీసుకున్నా కూడా, ఫ్రెష్వి తీసుకున్నా కూడా, ఫ్రోజన్వి కూడా తీసుకుంటా అనమాట. అంటే బేసికలీ నేను చాలా వీడియోస్లో చెప్పా, మా హౌస్కి ఇండియన్ గ్రాసరీ స్టోర్ దగ్గర 30 minutes దూరం అనమాట. సో ఎప్పుడన్నా అయిపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోకుండా ఉండడానికి నేను ఏం చేస్తా అంటే ఫ్రోజన్వి కూడా కొన్ని తీసుకుంటా. సో వీక్ డేస్లో మేము అస్సలు ఇండియన్ గ్రాసరీ స్టోర్ కానీ ఏ గ్రాసరీ స్టోర్కి వెళ్ళడానికి మా ఇద్దరికి టైం ఉండదు అనమాట. సో వీకెండ్స్లోనే సండే. సో ఇప్పుడు తెచ్చుకున్న సామాన్లన్నీ మాకు ఒక దగ్గర 2 నుంచి 3 వారాలు సరిపోతాయి, వెజిటేబుల్స్ కానీ ఏదైనా సరే. సో ఇది ఇండియాలో ఉన్న వాళ్ళకి అవసరం ఉండదు, మాకంటే నీడ్ ఉంటుంది కాబట్టి ఇలా అమ్ముతారు ఇక్కడ. సో ఇదేమో మ్యాంగో అనమాట. ఎప్పుడన్నా మంచిగా మామిడికాయ పప్పు చేసుకుందామని తెచ్చుకున్నా. నెక్స్ట్ పన్నీర్ తీసుకున్నా, ఒకటి పన్నీర్తో బార్బిక్యూ చేద్దామని పన్నీర్. నెక్స్ట్ వీటి బర్బాటి, మా ఊర్లో బర్బాటి అంటారు, మీ ఊర్లో ఏమంటారు నాకు తెలీదు, బట్ బర్బాటి. వీటి మా ఊర్లో కాకరకాయ అంటారు. కాకరకాయలు పెద్దగా ఉంటాయి కదా, ఇంత చిన్న కాకరకాయలతో మా మమ్మీ ఫ్రై చేస్తుంది అనమాట, సూపర్ ఉండేది. సో ఆ కాకరకాయ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ అమేజింగ్ అండ్ మోస్ట్ ఎక్సైటెడ్ ఏం తెలుసా, ఇదేంటనుకున్నారు, మన ఊర్లో చిన్న ఆనియన్ సమోసాలు దొరుకుతాయి కదా, నా ఫేవరెట్ ఆనియన్ సమోసాస్ కూడా ట్రై చేద్దాము అని చెప్పి షీట్స్ తెచ్చుకున్నా. ఇండియన్ గ్రాసరీస్ అయిపోయింది సెకండ్. ఇంక థర్డ్ లాస్ట్ ఏంటంటే జనరల్ గ్రాసరీస్. మేము కాస్కోలో తెచ్చుకుంటాము. సో మీకు కాస్కో ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు అందరికీ తెలుసు కాస్కో ఏంటో, బట్ ఒకవేళ మీకు తెలియకపోతే హోల్సేల్ కాన్సెప్ట్ అనమాట. సో అక్కడ మేము ఏం చేస్తామంటే బల్క్లో కొన్ని తీసుకుంటాం, అవి ఏంటో మీకు చూపిస్తా. ష్రింప్ తీసుకున్నా, వైల్డ్ కాట్ రెడ్ ష్రింప్, చికెన్ బ్రెస్ట్. సో ఇవేంటంటే ఎయిర్ ఫ్రైయర్లో వేసుకుని 15 minutes పెడితే 400 degrees Fahrenheitకి సూపర్ టూ గుడ్ చికెన్ నగ్గెట్స్ లాగా ఉంటాయి. బట్ ద సేమ్ టైం హెల్దీ, ఎందుకంటే చికెన్ బ్రెస్ట్, బట్ నాట్ 100% హెల్దీ, ఎందుకంటే దానిలో బ్రెడ్ క్రమ్స్ అవన్నీ వేసి ఉంటాయి కాబట్టి. అనిల్ ఇది ట్రై చేద్దామని తీసుకొచ్చాడు. సో ఇదేమొచ్చి గ్రీన్ చిల్లీ చికెన్ ఫైర్ క్రాకర్స్ అంటాం, స్ప్రింగ్ రోల్స్ లాంటివండి, గ్రీన్ చిల్లీ ఇంకా చికెన్ స్ప్రింగ్ రోల్స్ లాంటివి. సో ఇది సంగతి. సో అనిల్ సో ఇది వెనలా ఐస్ క్రీమ్. సో ఎప్పుడన్నా ఏదైనా హెవీ మీల్ తిన్నాక ఏదైనా ఐస్ క్రీమ్ లైక్ ఏదైనా స్వీట్గా తినడం మా ఇద్దరికి అలవాటు. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తింటాము, లేదంటే ఒకవేళ చీట్ డే అయితే ఐస్ క్రీమ్ తింటాం అనమాట. సో హియర్ యూ గో, వెనలా అండ్ ఆల్మండ్ ఐస్ క్రీమ్ ఫ్రమ్ హెజెండైజర్. సో ఈ బ్రాండ్ ఐస్ క్రీమ్ ఫేమస్, ఇండియాలో కూడా ఫేమస్, అండ్ ఇప్పుడు ఇక్కడ దొరుకుతామన్నీ ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. సో ఇది వన్ ఆఫ్ ది గుడ్ కంపెనీస్ అనమాట, వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ ఇన్ ఐస్ క్రీమ్స్లో. సో దీనిలో ఐస్ క్రీమ్స్ ఉన్నాయన్నమాట. యూ గో హియర్ యూ గో. సో ఐస్ క్రీమ్, సో ఒకటి ఓపెన్ అయి ఉంది, చూపిస్తాను మీకు. ఓపెన్ అయి ఉంది ఒకటి. సో ఈ ఐస్ క్రీమ్స్ చికెన్ మెల్స్, మీరు ముందు వీడియోలో చూస్తే తెలిసే ఉంటాయి ఏంటో. చికెన్ మెల్స్ అని పాకెట్స్ లాగా ఉంటాయన్నమాట. ఈ పాకెట్స్లో చీజ్ ఇంకా చికెన్ బ్రెస్ట్ ఉంటుంది. సో ఒక పాకెట్ తింటే మీకు ఎంతో గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అనమాట. ఇవి మేము ఎందుకు వాడతామంటే ఎప్పుడన్నా మాకు చాలా ఆకలేసి వండుకునే ఓపిక లేకపోతే ఇది తింటాము, లేదంటే అస్సలు తినము. మీకు తెలిసే ఉంటుంది, చాలా వెజిటేబుల్స్ కొనుక్కుని, నాకు వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం. సో బనానా, నేను స్మూతీ గీతీ లాంటివి ఏం తాగనులేండి, బనానాస్, ఎందుకంటే నేను జిమ్కి వెళ్ళే ముందు ప్రీ వర్కౌట్ మీల్ అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బనానాస్ ఎక్కువ తింటే వెయిట్ గెయిన్ అవుతాం, బికాస్ లాడ్ ఆఫ్ కార్బ్స్ దీనిలో, అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం కూడా ఉంటుంది, విచ్ ఇస్ గుడ్. బట్ ఏంటంటే ప్రీ వర్కౌట్ మీల్ ఎగ్ కానీ బనానా కానీ తినెళ్తే జిమ్లో జబర్దస్త్ చేస్తాం అనమాట. అందుకని బనానాస్, పెద్ద ప్యాకెట్ మొత్తం చికెన్ బ్రెస్ట్ 2 packs, ఇవి కనిపిస్తున్నాయి కదా, 2 packs మొత్తం దగ్గర 4 kgs అండి చికెన్ బ్రెస్ట్.
సో ఇది ఏం చేస్తా అంటే నేను ఈ చికెన్ బ్రెస్ట్ని తీసుకొని బాగా మ్యారినేట్ చేసి వీక్కి సరిపడినంత తింటా అనమాట ప్రోటీన్ కోసం. సో దీస్ ఆర్ మై చికెన్ బ్రెస్ట్. ఇది ఎక్కువ తాగుతాము. ఇదేమో హార్మ్లెస్ హార్వెస్ట్ నుంచి కోకోనట్ వాటర్ అనమాట. థాయిలాండ్ నుంచి వస్తుంది. థాయిలాండ్లో కోకోనట్స్ ఫేమస్ కాబట్టి. సో ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఇదిగోండి ఇవన్నమాట బాటిల్స్. లోపల మొత్తం ఉంటాయి. ఇవి బాటిల్స్. సో ఏంటంటే నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడన్నా ఫాస్టింగ్లో ఉంటే ఏం చేస్తా అంటే ఇదో బాటిల్ తీసుకెళ్ళిపోయి మంచిగా తాగుతా అనమాట. అది సంగతి. అవకాడో ఆయిల్ తాగుతాము. ఇది అవకాడో ఆయిల్. సో ఏదైనా డీప్ ఫ్రై చేయాలన్నా ఫ్రైకి రిలేటెడ్ థింగ్స్ ఉంటే అప్పుడు కనోలా ఆయిల్ వాడతాం అనమాట టేస్ట్ కోసం. ఎందుకంటే ఇది ఎంత వేసినా ఆయిల్ తేలదనమాట కర్రీలో. సో కనోలా ఆయిల్ వాడుకుంటా. లేదు నార్మల్ కుకింగ్ అయితే మాత్రం ఎవ్రీడే కుకింగ్కి అవకాడో ఆయిల్ వాడుకుంటా. ఇది ఎక్స్పెన్సివ్ అన్ని ఆయిల్స్లో కన్నా, బట్ అంతకన్నా ఆయిల్ కన్నా దేనికన్నా ఎక్స్పెన్సివ్ మన లైఫ్, మన హెల్త్. సో అందుకే నేను వాడతా. ఓకే, టిష్యూస్ తీసుకున్నాం. తెలుసు కదండి అమెరికాలో అందరూ ఇది పెద్ద వాటర్ మిలన్ ఒకటి తీసుకున్నాము. ఇది సంగతి. అండ్ వాటర్ బాటిల్స్. ఇది మా ఆగస్ట్ మంత్ గ్రాసరీ షాపింగ్ హాల్. సో మాకైతే ఈ మంత్ ఉన్న మంత్స్ కన్నా ఎక్కువ అయింది. ఎందుకంటే ఎక్కువ సామాన్లు తీసుకున్నాను ఏంటో మరి. దగ్గర $400 అయిందనమాట మాకు గ్రాసరీస్కి. అంటే దగ్గర 35,000 to 38,000 ఎంతో అయిందనమాట గ్రాసరీ షాపింగ్కి. అది సంగతి. మీకెంత అవుతుందో నెలవారీ గ్రాసరీస్ కింద కమెంట్ చేయండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంతే. సరే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి కొత్త కంటెంట్తో మీ ముందు ఉంటా. ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నేను అక్కడ ఎవ్రీ డే పోస్ట్ చేస్తాను రీల్స్. ఏం కుక్ చేస్తాను, ఏం చేస్తున్నానని వెరీ ఇంట్రెస్టింగ్ స్టఫ్ పోస్ట్ చేస్తాను అక్కడ. ప్లీజ్ డు ఫాలో మీ ఓవర్ దేర్ టూ. సరే ఉంటాను. బాయ్ మరి.